ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారములు. నా పేరు డాక్టర్ టి సుశీల. నేను ఉద్యాన కళాశాల వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజు మనం తెలుసుకొని పోయే అంశము పూల నాణ్యత తాజాదనం కోసం పూలను కోసే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార సరలో పండించే కట్ ఫ్లవర్స్ లో గులాబీ, చామంతి, కార్నేషన్, జర్బెరా, ఆర్కిడ్, శాంతూరియము, అలాగే విడిపూలలో బంతి, చామంతి, మల్లె మరియు లిల్లీ ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇవి సంవత్సరం పొడవునా లభించడమే కాకుండా ఉత్సవాలు, పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాల్లో కూడా ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అలాగే మన ప్రభుత్వం వారు నూతన ఆర్థిక విధానాలను చేపట్టడం ద్వారా పూల సాగు ఎగుమతుల వైపు కూడా నడుస్తూ ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలు కూడా ఆధునిక విధానాలలో పలు రకాల పూలను ఉత్పత్తి చేస్తూ విదేశాలకు ఎగుమతి చేయడం కూడా ప్రారంభించారు. ఈ విధంగా పూల పరిశ్రమ ఎంతో అభివృద్ధిని సాధిస్తూ ముందంజలో ఉంటుండగా పలు సమస్యలు, అడ్డంకుల వలన పొందాల్సిన లాభాలు పూల రైతులు అందుకోలేకపోతూ ఉన్నారు. పువ్వులు ఎంత అందంగా, అంత సుకుమారంగా ఉంటాయో మనకు తెలుసు, అంతే త్వరగా వాడిపోతుంటాయి. మౌలిక పరిస్థితులు హీనంగా ఉండడం వల్ల, అలాగే మార్కెటింగ్ విధానమైన స్థితిలో ఉండడం వల్ల కూడా ఈ నష్టాలు సంభవిస్తూ ఉన్నాయి. పూల రైతులు వారి యొక్క స్థాయిని బట్టి చిన్న చిన్న మార్పులు చేపట్టడం ద్వారా పూలను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకొని మార్కెట్ కి మనం పంపించవచ్చు. కట్ ఫ్లవర్స్ యొక్క దీర్ఘాయువును కోతకు ముందు మనం చేసేటువంటి చర్యలు ఉన్నాయో అవి ఎంతగానో ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి కాంతి, అలాగే ఉష్ణోగ్రత, ఖనిజ పోషణ, నీటిపారుదల, పంట దశ, కోత సమయము, కోతకు ముందు మనం ఉపయోగించే స్ప్రేలు, ఇవి పూల యొక్క తాజాదనాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. కాంతి విషయానికి వచ్చేసరికి పూలని మనం పండించేటప్పుడు సరి అయినటువంటి కాంతి లభించే ప్రదేశంలో వాటిని పండించాలి. అదే నీడ ఉన్న ప్రదేశాల్లో పండించడం ద్వారా కొన్నిసార్లు మనకి బలహీనంగా ఉండే పువ్వులు వస్తాయి, అలాగే నాణ్యత తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మన కార్నేషన్ పువ్వులను తీసుకున్నట్లయితే తక్కువ కాంతి తీవ్రత ఉన్న ప్రదేశాల్లో పెంచడం ద్వారా అవి మంచి నాణ్యత గల పువ్వులు మనం పొందుకోవచ్చు. అంటే ప్రతి పంటకి కూడా నిర్దిష్టమైనటువంటి కాంతి సమయం ఉంటుంది. ఆ కాంతి సమయంలో వాటిని పండించడం వల్ల మనం పూలను కోసిన తర్వాత కూడా వాటి యొక్క తాజాదనాన్ని, దీర్ఘాయువుని మనం అధికం చేయొచ్చు. అలాగే ఉష్ణోగ్రత, పంట పండే సమయంలో ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గుల వల్ల కూడా పంట నాణ్యత, అలాగే పూల యొక్క దీర్ఘాయువు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం పంట సమయంలో గనక 26 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్ గనక ఉన్నట్లయితే కట్ చేసిన తర్వాత కూడా పూలు వాడిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కార్నేషన్స్ లో చెప్పుకోవాలంటే 25 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్ గనక పంట సమయంలో గనక ఉన్నట్లయితే అవి త్వరగా వాడిపోతాయి, అలాగే నాణ్యత కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. పంట పెరుగుదలకు కావాల్సినటువంటి ఖనిజ పోషకాలు, అలాగే ఎరువులు, ఇవన్నిటిని కూడా మనం అందించాల్సి ఉంటుంది. ఎక్కువ మోతాదులు ఎరువులు వేయడం వల్ల కూడా నాణ్యత తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంట దశ, ఏ దశలో మనం పువ్వుని కట్ చేయాలి, అది కూడా నాణ్యతని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కొన్ని పూలను మనం మొగ్గ దశలో కట్ చేస్తాము, కొన్ని పూలను బాగా విచ్చుకున్న తర్వాత మనం కోస్తాము, అలాగే కొన్ని పూలని మనం సికేచెస్ తో గానీ లేకపోతే సిజర్స్ తో కానీ కట్ చేస్తాము. కొన్ని పూలని మనం చేత్తోనే ఇటు అటు తుంచి కాడతో సహా వాటిని కట్ చేస్తాము. ఇలా మనం పంట దశను బట్టి కోసే దాన్ని బట్టి కూడా నాణ్యత ఆధారపడి ఉంటుంది. కోత సమయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఉదయం కానీ లేకపోతే సాయంత్రం కానీ చల్లగా ఉండే సమయాల్లో మనం పూలను కట్ చేయడం వల్ల త్వరగా వాడిపోవడం నుంచి పువ్వుల్ని మనం కాపాడొచ్చు. అలాగే పంట కోతకు ముందు మనం ఉపయోగించేటువంటి స్ప్రేలు, సూక్ష్మ పోషకాలని మనం పిచికారీ చేస్తూ ఉంటాం. జింక్ కానీ, బోరాన్ కానీ, కాల్షియం కానీ, ఐరన్ కానీ, ఇవి మనం స్ప్రే చేస్తూ ఉంటాము. అలాగే గ్రోత్ రెగ్యులేటర్స్, జిబ్బరెలిక్ యాసిడ్, వీటిని స్ప్రే చేయడం వల్ల కూడా పూలలో మంచి నాణ్యత వచ్చి అవి పూలు కట్ చేసిన తర్వాత కూడా తాజాగా ఉండటానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం పూలను కోసే ముందు మనం ఎలాంటి చర్యలు చేపడుతున్నాము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా కూడా మన నాణ్యమైన పూలని, అలాగే ఎక్కువ కాలం తాజాగా ఉండే పూలను కూడా పండించడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను.